హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి శంకర్ సిఎక్స్ ఛానల్. చూడండి, మా పిల్లలు అస్సలు భయం లేకుండా ఇలా పురుగుల మీద కూర్చున్నారండి. అసలు ఈ పురుగులు ఎక్కడున్నాయో తెలుసా అండి? ఈ పురుగులు ఉన్న ప్లేస్ చూడండి, చాలా ఒక్క పురుగు కాదండి, చాలా పురుగులు ఉన్నాయండి. వాళ్ళు భయం లేకుండా హాయిగా ఆడుతూ ఫ్రూట్స్ మీద ఎంజాయ్ చేశారండి. ఈ ప్లేస్ ఎక్కడుందో మీకు తెలుసా? మన హైదరాబాద్లోనండి, ఎన్టీఆర్ గార్డెన్స్. ఈ ఎన్టీఆర్ గార్డెన్స్లో చాలా వాటర్ ఫౌంటైన్లు అన్నీ ఉన్నాయండి. ఇలాగ బొమ్మలతో చేసినవి చాలా ఇన్సెక్ట్స్ చాలా ఉన్నాయండి. చాలా రకరకాల ఉన్నాయి. ఇలాగ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. గేమ్స్ ఆడడానికి కూడా చాలా ఉన్నాయి. మేమైతే ఇది ఇంతకుముందు ఎన్టీఆర్ గార్డెన్స్, ఇంతకుముందు థర్మల్ స్టేషన్ ఏంటండి, దాన్ని ఇలాగా మార్చి దాని మీద నిల్చొని ఫొటోస్ బాగా దిగారండి. అట్లానే వద్దింకలు, గొల్ల బాములు, చాలా రకమైన పురుగులు ఉన్నాయండి. నాకైతే అసలు వాటి పేర్లు అయితే కూడా తెలియదు. చూడండి, అట్లాగే భయం లేకుండా కూర్చున్నారు. అది బొమ్మలనే వాటికి తెలిసిపోయింది, కానీ బాగా చాలా క్రియేటివిటీగా చేశారు. చాలా మాత్రం ఎక్కువ స్పేస్ ఉంది, ఎక్కువ ప్లేస్ ఉంది, చెట్లు బాగున్నాయండి. మా పిల్లలైతే బాగా గేమ్స్ ఆడుతున్నారు. ఇంకా దీంట్లో అట్లనే తినడానికి అన్నీ ఉన్నాయండి, స్టాల్స్ ఉన్నాయి. అట్లానే బ్రేక్ డ్యాన్స్, చాలా గేమ్స్ ఉన్నాయండి. చాలా గేమ్స్ ఉన్నాయి, అన్నీ చూస్తున్నారండి. ఎక్కువైతే మాత్రం వాళ్ళకి ఇవి నచ్చినట్టున్నాయి. వీటి మీద ఎక్కడం, దూకడం, జంపింగ్, అంతే. ఎక్కడం, దూకడం ఇదే పనిచేస్తారు పిల్లలందరూ. చూడండి, కొంచెం అలసిపోయినాక వచ్చి వాటి మీద కొనుక్కుంటున్నారు. అట్లా ఉంటుంది మా పిల్లలు. చాలా అయితే బాగుంది, మంచి నైస్ ప్లేస్, ఫన్ ప్లేస్. మార్నింగ్ వచ్చి ఉంటే మాకు చాలా బాగుండేది, కానీ మేము ఈవినింగ్ వచ్చాము. అది కాక ఈ టైంలోనే మా నైట్ వర్షం పడిందండి, కొంచెం వర్షం పడింది. మేము ఇంకా మొత్తం చూడకుండానే వెళ్ళిపోయాం. జస్ట్ ఇక్కడ కొంచెం చూసి వీటితో ఆడుకునేసరికి చాలా టైం అయిపోయిందండి. ఇవన్నీ చూసేసరికి మా పిల్లలందరూ ఎందుకు కాలు నొప్పులు, ఎగిరి దూకేయడం వల్ల కాలు నొప్పులు నేర్పులు మొదలుపెట్టారు. వర్షానికి మళ్ళీ కొంచెంసేపు ఆగిపోయాం. ఆగి వీటితో ఆడుకున్నారు కొంచెంసేపు అయినా. అట్లనే ఇక్కడ వాటర్ది కూడా ఉందండి. వాటర్ ఫౌంటైన్ అయితే చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. బాగుంది. మనం ఇది స్టార్టింగ్లో ఎన్టీఆర్ గార్డెన్ స్టార్టింగ్లో నుంచి వాటర్ ఫౌంటైన్ కాకుండా వాటర్ ఒక ఫాల్ లాగా, వాటర్ ఫాల్స్ లాగా అక్కడ కలరింగ్ లైటింగ్స్ పెట్టారు. ఇది చాలా బాగుంది. దీనికైతే ఎంట్రన్స్ ఫీజు 20 రూపీస్ అయ్యింది. దీని పక్కనే మనకి అసెంబ్లీ హాల్ కనబడుతుంది. అసెంబ్లీ హాల్ కాదు, పక్కన సరిగా అంబేద్కర్ స్టాట్యూ కూడా బాగా క్లియర్గా కనబడుతుంది. చాలా బాగున్నాయండి. రెండు కొండలు ఇస్తే చాలా కలర్ఫుల్గా ఉంది. లైట్స్ వేసి కలర్ఫుల్గా మీకు కూడా చూపిస్తాను. ఈ ఫౌంటైన్స్ కూడా చాలా ఫౌంటైన్స్ ఉన్నాయండి. వీటిలో కూడా లైట్స్ వేసి ప్రతి లైట్ దగ్గర ఇట్లా కలర్ఫుల్ లైట్స్ దగ్గర ఫొటోస్ దిగారు పిల్లలందరూ. ఇంకా ఫ్రూట్స్ దగ్గర చాలా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. పిల్లలకి బాగా నచ్చుతుంది. సమ్మర్ హాలిడేస్లో ఒకరోజు దీనికోసం కేటాయించవచ్చు. ఫస్ట్ టైం ప్లీజ్ నా ఛానల్ చూస్తున్నట్టే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కలర్స్ మారుతున్నప్పుడల్లా అట్లా అసెంబ్లీ హాల్ చూడండి, ఎంత బాగా కనిపిస్తుంది.
ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియోని అంతా ప్లీజ్ చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాగా కట్టారండి, కింద చెట్లు పెద్ద హౌస్ లాగా కట్టారు. కానీ దాంట్లో నుంచి బోట్ వస్తుందంట, వాటర్ బోట్ అంట. చాలా బాగుంది, రౌండ్ లాగా తిరిగి వస్తుందంట. మేము ఇక్కడ కింద వర్షం పడుతుందని ఇక్కడ వచ్చి మా పిల్లలు అందరం పార్క్ కదండి, ఎక్కువ ఎక్కడ